వాహిని మీడియా ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ అండి. 18 సంవత్సరాలుగా నేను అనువంశిక ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎన్నో ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ తయారు చేసి నేను మార్కెట్‌కి అందించడం జరుగుతుంది. దానిలో భాగంగా మనకి మోదుగా ఇది అందరికీ తెలిసిందే. ఈ లేత ఇగుళ్ళ గురించి మాట్లాడుకుందామండి. ఇది మోదుగా, మోదుగా, మోదుగా అన్నది మనకు దేవతా వృక్షం. ఈ మోదుగులోని మనం తీగ మోదుగా మన చెట్టు మోదుగా ఉంటది. ఈ చెట్టు మోదుగులోని ఈ ఆకులతో విస్తరాకుల్లో భోజనం చేయటం వల్ల జీర్ణాశయ సమస్యలు తగ్గుతాయి. యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయి. దాంతో పాటు ఈ యొక్క మోదు యొక్క బెరడుని తీసుకుంటే లివర్ సంబంధించిన సమస్యలు తగ్గుతాయి. అదేవిధంగా మోదు యొక్క పూలను తీసుకుంటే అధిక వేడి, అధిక ఉష్ణము తగ్గి శరీరానికి కాంతి పెరిగి కిడ్నీ సమస్యలను తగ్గించుకోవడానికి మోదుగ పూలు ఉపయోగపడతాయి. మోదుగ పూలతో ఆయుర్వేదంలో ప్రత్యేకమైన టీ తయారు చేస్తారు. ఆ టీ తీసుకోవటం వల్ల మనకి కిడ్నీ ప్రొఫైల్స్ పెరిగితే కిడ్నీ ప్రొఫైల్స్ తగ్గడానికి కూడా మోదుగ పువ్వు ఉపయోగపడుతుంది. మనకి కిడ్నీ ప్రొఫైల్స్ 1.5 నుంచి గ్రాడ్యువల్‌గా పెరుగుతున్నప్పుడు మోదుగ పువ్వుల డికాషన్ తీసుకుంటే మనకి కిడ్నీ రిపేర్ అయ్యి నార్మల్ స్థితికి రావడానికి బాగా ఉపయోగపడుతుంది. మోదుగ వేళ్ళను తీసుకుంటే మనకి కిడ్నీ డయాలసిస్ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు కూడా మోదుగ వేళ్ళ డికాషన్ తీసుకుంటే ఆ డయాలసిస్ స్థాయిలు పెరగకుండా కూడా ఉపయోగపడతాయి. అందుకే ఈ మొక్కలు అరుదైపోతున్నాయి. ప్రతి ఇంటి దగ్గర కూడా 4, 5 మొక్కలు పెంచుకోవడం వల్ల మన కిడ్నీ సమస్యలు రాకుండా ఉంటాయి. ఎవరైతే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, సరిగ్గా ఫ్రీగా కాని వాళ్ళకి ఈ యొక్క మోదుగ ఆకులు డికాషన్ తీసుకుంటే యూరిన్ బాగా ఫ్రీగా అవుతుంది. ఈ విధంగా నేను మోదుగ పువ్వులతో ప్రత్యేకమైన టీ తయారు చేస్తున్నాను. మోదుగ పువ్వులు, మన పల్లేరు, మన కాసిని గింజలు, మనకి దానితో ఈ 5 రకాల వనమూలికలతో నేను తయారు చేశాను. దీనివల్ల ఏమిటో ఎప్పటికప్పుడు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ తగ్గిస్తూ కిడ్నీని రిపేర్ చేసే గుణం ఉంటుంది. ఈ యొక్క అందుబాటులో ఉన్నవాళ్ళు మోదుగ పువ్వులని డికాషన్ కింద తీసుకోండి. దాంతోపాటు ఇలా కాన్సెప్ట్ వచ్చేసి మోదుగ ఇగుళ్ళు ఈ గోల్డ్ కలర్‌లో ఉంటాయండి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఎవరైతే ప్రెగ్నెంట్ అవుతారో చాలామంది కుంకుమ పువ్వు వాడతారో, ఇక్కడ మోదుగ చిగుళ్ళని ఎప్పటినుంచో పూర్వకాలం నుంచి కూడా ఈ గోల్డ్ కలర్‌లో ఉంటాయండి ఈ చిగుళ్ళు కూడా. 15 రోజులకోసారి మొహం కడుక్కున్న తర్వాత ఆవు పాలలో ఈ మోదుగ చిగుళ్ళను ఒక 6 చిగుళ్ళు ఇలాగా 6 చిగుళ్ళు మరిగించి ఫిల్టర్ చేసి చెట్టు ప్రతి ఇంట్లో కూడా ఉండాలి. ఎందుకంటే ఈ మోదుగ చిగుళ్ళు 15 రోజులకు ఒకసారి చట్నీ టీలు 5వ నెల దాటిన తర్వాత 15 రోజులకు ఒకసారి ఈ యొక్క మోదుగ ఈ ఇగుళ్ళని ఆవు పాలలో మరిగించి ఫిల్టర్ చేసుకుని కొద్దిగా కండ చక్కెర ఎత్తి తీసుకుంటారండి. కండ చక్కెర అంటే ఎందుకంటే పత్తి బెల్లము నవ్వుబోతు అంటారు, అది వేసుకుని తీసుకుంటారు. దానివల్ల బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. పిల్లలు మంచి తలరగా పడతారు. తర్వాత జాండీస్ అట్లాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ యొక్క మన తెలంగాణలో ఇంత మోదుగా ఇగుళ్ళని గర్భిణీ స్త్రీలు ఈ కుంకుమ పువ్వు వాడకన్నా ఒక 4, 5 సార్లు క్యారింగ్‌లో ఉన్నప్పుడు 9th మంత్ లోపు 5-6 తాళ్ళు తీసుకుంటారు. తీసుకుంటం వల్ల ఈ యొక్క మనకి గర్భిణీ స్త్రీస్ కూడా గర్భాశయ సమస్యలు అవి కూడా రాకుండా ఉంటాయి. ఈ యొక్క మోదుగ ఇగుళ్ళు పుత్తుల్లో వచ్చే సుఖవ్యాధులను కూడా తగ్గించడంలో కూడా ఈ మోదుగ ఇగుళ్ళు రోజు డికాషన్ తీసుకుంటే ఈ సుఖవ్యాధుల నుంచి కూడా మనకు ఉపశమనం లభిస్తుంది. ఇదే మోదుగ ఇగుళ్ళని మానకుండా మనము కూడా మానకుండా ఒక 15 రోజులకోసారి తీసుకుంటే ఈ శరీరం యొక్క కాంతిని పెంచి దాంతోపాటు మనకి యూరినరీ ట్రాక్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటు బ్లడ్ ప్యూరిఫికేషన్‌కి ఉపయోగపడుతుంది. ఈ మోదుగ చిగుళ్ళు ఇప్పుడు బాగా వస్తున్నాయి. ఇవి కూడా పౌడర్ చేసి గాజు సీసాల్లో భద్రపరుచుకొని కూడా మనం 15 రోజులకోసారి వాడుకోవచ్చు. ఇలా చేసిన చూర్ణం 6 నెలల వరకు పాడవకుండా ఉంటుంది. ఆ విధంగా మనం చేసుకోవచ్చు. ఇక మోదుగ చెట్టు అమృత భాండాగారం అనమాట. ఈ యొక్క మోదుగ ఈ యొక్క వేళ్ళని మనం డికాషన్ చేసి అందుబాటులో ఉన్నవాళ్ళు మానకన్నా ఆ వేళ్ళని ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని ఓ వారానికి ఒకసారి కలెక్ట్ చేస్తేనే దాన్ని రోజు 30 గ్రాముల
క్వాంటిటీలో డికాక్ట్ చేసుకుంటే రెడ్ కలర్‌లో వస్తదండి. కిడ్నీ ఏ కలర్‌లో ఉంటదో ఆ కలర్‌లో ఈ యొక్క డికాక్షన్ అవుతది. ఆ డికాక్షన్ తీసుకుంటే ఈ డయాబెటిస్‌తో బాధపడే వాళ్ళకి ఆ మోడీ యొక్క మార్క్ ఉపయోగపడుతది. ఆ మార్కు మీ యొక్క అందుబాటులో ఉన్న ఏరియాలో కలెక్ట్ చేసుకోండి. దొరకని వారు మోదు పువ్వుల్ని ఒక 3 పువ్వులు డికాక్ట్ చేసి తీసుకుంటం వల్ల ఏమవుతదంటే ఆహ్, కిడ్నీ సెంట్రైజేషన్ బాగా జరిగి ఒంట్లో నీరుని కారకన్నా మనకి బయటికి కొంత ఎక్కే గుణం ఈ యొక్క మోదు పువ్వులో ఉంటది. ఈ మోదు ఇగిళ్ళు ఈ గర్భాశయం గర్భిణీ స్త్రీలకి ఏ విధంగా ఉపయోగపడుతదని మీకు చెప్తాను. ఈ రీసెంట్‌లీ కూడా మనకు తెలిసిన ఫ్రెండ్ వాళ్ళకి కూడా వాడారు. వాళ్ళ బాబు కూడా మంచి కలర్‌తో ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా పుట్టారు. మళ్ళీ నాకు ఫోన్ చేసి కూడా చెప్పారు. ఈ యొక్క మోదుబిత్తు గురించి మనం కుంకుమ పువ్వు అని మనం దాని గురించి ఎక్కడో దొరకని దాని గురించి మనం తిరుగుతూ ఉంటాం. ఐదో ఐదో నెల కంప్లీట్ అయిన తర్వాత 15 రోజులకోసారి 4 సార్లు తీసుకుంటే సరిపోతది. పరగడుపున ఒక 6 తీసుకొని మనం ఒక ఒక గ్లాసు ఆవు పాలలో మరిగించి ఫిల్టర్ చేసుకొని రుచి కొరకు మన కండ చక్కెర వేసుకోవచ్చు. బెల్లం వేసుకోకూడదండి. ఇలా కండ చక్కెర లేకపోతే డైరెక్ట్ తాగొచ్చు. ఇలా తాగటం వలన గర్భాశయం శిశువుకి కూడా ఇక పుట్టిన తర్వాత ఈ కామెర్లు రావటం ఇలాంటి సమస్యలు రాకుండా హెల్తీగా ఉంటారు. ఈ విధంగా మోదు ఈగలను ఉపయోగించుకుంటూ, మోదు పువ్వులను ఉపయోగించుకుంటూ ఈ కిడ్నీ సమస్యలు రాకుండా కాపాడుతూ ఆ సూప్‌తో నేను ప్రయత్నిస్తాను.